ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం భారతీయ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన తెలంగాణ బచావో కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. పేదలకు ఇస్తానన్న ఇల్లులు వెంటనే, మహిళలకు ఇస్తారన్న స్కూటీలు వెంటనే, పెన్షన్ వెంటనే, రైతు భరోసాను వెంటనే, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు వెంటనే, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నది ఇందిరమ్మ ఇల్లు వెంటనే హామీలు ఎప్పుడు నెరవేరుస్తావు రేవంత్ రెడ్డి గారు వెంటనే నెరవేర్చండి. భారతీయ జనతా పార్టీ నాయకులు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వెంటనే హామీలను మీరు నెరవేర్చాలని కోరుతూ ఇస్తున్నాం. ఈరోజు అంబర్పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద ఇంతవరకు అమలు చేయలేకపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఎంఆర్ఓ గారిని ఈరోజు కలవడం జరిగింది. హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమల్లో విఫలమైందని ఆరోపిస్తూ అంబర్పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు పిలుపు మేరకు ఈ ఆందోళనను నిర్వహించామని బీజేపీ నాయకులు తెలిపారు. అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పటేల్ నగర్లోని గ్రీన్లాండ్ హోటల్ నుండి అంబర్పేట్ తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగభూషణం చారి, భిక్షపతి, మైలారం రాజు, నవీన్ రెడ్డి, దయాకర్ యాదవ్, వెంకటస్వామి గౌడ్, భాస్కర్ గౌడ్, ఈశ్వర్, కృష్ణ ముదిరాజ్, రాజు నేత, మనోజ్ యాదవ్, రామచంద్ర గుప్తా, పెంటం రాజు, లక్ష్మణ్, శ్రీనివాస్ యాదవ్, తిరుపతి గుప్తా, వినోద్, శ్రవణ్, హారతి, సరోజనమ్మ, జ్యోతి, లాస్య, ప్రదీప్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా డివిజన్ కి మా బీసీ నాయకులు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర సెక్రటరీ ఓ శ్రీనివాస్ రెడ్డి గారు మన మధ్యలోకి విచ్చేశారు. ఈరోజు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్ఓ గారిని కలిసి ప్రజలు పడుతున్న బాధలన్నీ వివరించి ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. వారు కూడా ఇప్పుడు మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 గ్యారంటీలను ఇంతవరకు అమలు చేయలేకపోతుంది. బీసీ డిక్లరేషన్ అని నాటకాలాడి ఆ బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. తర్వాత ఏ ఒక్క హామీ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏ ఒక్క ఏరియాలో కూడా లైట్లు వెలగడం లేదు, లేదా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. ఇవన్నీ దోమల బడద కూడా చాలా ఉంది. వీటినన్నిటినీ తక్షణమే వెంటనే ప్రభుత్వం క్లియర్ చేయాలని కోరుతూ మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి ఓ శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర సెక్రటరీ వారు మాట్లాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మండలాల వారీగా, డివిజన్ల వారీగా ఆ మండలంలోని మండల ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందు ఎంఆర్ఓ గారితో ఒక వినతిపత్రం మనం చేయడం జరిగింది. ఈ రోజున ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునేటువంటి ఒక ప్రోగ్రాం. ఈ రోజున రాష్ట్రంలో 2 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అరచేతిలో స్వర్గం చూపించి అనేక హామీలను ఎన్నికల సమయంలో పెట్టుకొని అనేక హామీలను ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఆ హామీల ద్వారా ఇచ్చిన హామీల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా ఏదైతే 6 గ్యారెంటీలు కానీ ఇచ్చిన హామీలు కానీ
సరిగ్గా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున తెలంగాణ ప్రజలు బాధ చెందినటువంటి విషయాన్ని మనం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చాం.